చిట్ట చివరిసారిగా యేసయ్య యెరూషలేమును దర్శించడానికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ ఆయన చేసిన కార్యాలను, ఆయన చేసిన అద్భుతాలను అందరూ తెలుసుకొని ఉన్నారు అప్పటికే. కాబట్టి ఈయన అందరి వంటి వాడు కాదు, ఈయన ప్రత్యేకమైన వాడు, ఈయన రక్షకుడు, మనల్ని పాలించేవాడు, మనల్ని ఉద్ధరించేవాడని నమ్మారు. అది తాత్కాలికంగానే. కానీ యేసయ్య ఎందుకు బాధపడ్డాడో తెలుసా? అక్కడ మనం చూస్తాము. మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చదువుకుంటూ వెళ్తే ప్రభు వారిని చూచి దుఃఖపడ్డాడట. యెరూషలేము వైపు చూసి యేసయ్య దుఃఖపడ్డాడు అన్న మాట మనము చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నిజంగా మన జీవితాలలో ప్రభు కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నప్పుడు దేవుడు మనల్ని చూసి ఆనందించాలే, కానీ దేవుడు మనల్ని చూసి బాధపడకూడదు. అలనాడు యెరూషలేము వైపు చూసి యేసయ్య ఎందుకు దుఃఖపడ్డాడు తెలుసా? అయ్యో, ఈ ప్రజలు తాత్కాలికమైన ఆనందం కొరకే పరుగులు తీస్తున్నారు, నిజమైన రక్షణను వీరు పొందుకోలేకపోతున్నారు, నిత్య రక్షణలోనికి రాలేకపోతున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఆ మట్టుకు యేసయ్యకి జయాలు పలికారు, యేసయ్యని పొగిడారు, వాళ్ళ తివాచీలు పరిచారు యేసయ్య దారి పొడుగున వస్తుంటే. కానీ 4-5 రోజులు గడవక ముందే వారే యేసయ్యని సిలువకు వేయమని అరిచారు, రాళ్లతో కొట్టారు. ఏమైపోయింది? వారి జయగానాలు ఏమైపోయాయి? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, హోసన్నా జయమని పాడిన పాటలు ఏమైపోయాయి? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుకి ముందే తెలుసు వీరేదో తాత్కాలికమైన లోకంలో మరి తాత్కాలికమైన ఆనందం కొరకే వీరు చూస్తున్నారు, కానీ నేనిచ్చే నిత్య రక్షణని పొందుకోలేకపోతున్నారని ఎంతగానో కన్నీరు విడిచినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం.